వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మహారాష్ట్రలో దుమారం. కమ్మేసిన పొగమంచు, ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్. సంగారెడ్డిలో హైడ్రా కొరడా, అమీన్పూర్లో బిల్డింగ్ నేలమట్టం. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే, స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో మునిగి 3 యువతులు మృతి. మహారాష్ట్రలో ఎంవీఏ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అక్కడ జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ, శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని ఆ పార్టీల నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుల హక్కులను లాక్కుని ముస్లింలకు ఇస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించడానికి మహా వికాస్ ఆఘాడీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా ఈ రోజు సోలాపూర్ నార్త్ నియోజకవర్గానికి వచ్చి వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మహేష్ గారిని ఈ రోజు నేను విజ్ఞప్తి చేయడానికి వచ్చిన. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో పాటు పొగమంచు నానాటికి పడిపోతూ పరిస్థితి దిగజారుతోంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచి 481 చేరిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీనితో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో 150 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం 7 గంటలకు 481కి చేరడంతో అధికారులు సివియర్ ప్లస్ కేటగిరీగా పేర్కొన్నారు. మరోవైపు పొగమంచు ఎఫెక్ట్ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనితో ఆయా విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. కస్టమర్లు తమ ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని, ఎప్పటికప్పుడు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఇండిగో పోస్ట్ చేసింది. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం మరిన్ని కూల్చివేతలను మొదలుపెట్టాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో ఉన్న నిర్మాణాన్ని నేలమట్టం చేశాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అమీన్పూర్ పరిధిలోని పలు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా రహదారిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. జగనన్న కాలనీలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులకు సూచించారు. అధికారుల నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని స్పీకర్ ఆరోపించారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలా ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు పొరపాట్లు చేయరని పేర్కొన్నారు. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో మునిగి మైసూర్కు చెందిన 3 యువతులు మృతి చెందారు. కర్ణాటక ఉల్లాల్లోని వాస్కో రిసార్టుకు వెళ్లిన యువతులు కీర్తన, నిషిత, పార్వతి ఉదయం స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూల్ డెక్ చేరడానికి తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యువాత పడ్డారు. రిసార్ట్కు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. చూసారికి వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ 108 న్యూస్ తెలుగు.